ఎలక్షన్లు దగ్గర పడుతుంటే రాజకీయ నాయకుల ప్రచారాలు మామూలుగా ఉండవులా. అసలు 5 ఏళ్లు మోకం చూడని లీడర్లంతా వచ్చి ఏం పిన్ని బాగున్నావా, ఏం బాబాయ్ ఎలా ఉన్నావు, వ్యాపారం ఎలా ఉంది అని వరుసలు పెట్టి పిలుస్తారు. అందుకో చిన్న ఉదాహరణ చూపిస్తా చూడుండ్రి. అగ అన్న ఎవరో గుర్తుపట్టిర్రా? అరే ఇంకా గుర్తుపట్టలేదా? మన 30 years పృథ్వీ. అవును గాననే. మరి అన్న ఏది సినిమాలలో ఉండాలి కదా, గట్ల రోడ్ల మీద జనాలతో మాట్లాడుతున్నాడు. కొంపదీసి అన్న పాట ఏమైనా పెట్టిండా అనుకున్నారా ఏంది? కాదల్లా ముచ్చటేందంటే వచ్చే ఎలక్షన్లో ఎట్లయినా అందరు సైకిల్ గుర్తు పార్టీకి గాజు గ్లాస్ పార్టీకి ఓటేయాలని అన్న జనాలకు చెప్తున్నాడు. అంతేకాదలా పక్క పోటున ఒక టిఫిన్ బండి దగ్గర టిఫిన్ చేసి ఒక ఛాయ్ తాగి ప్రచారం చేసిండు. అన్న చేసి అక్కడ ఉన్న జనాలతో చాలా సేపు మాట్లాడిండు. అన్న మాట్లాడుకుంటూ జగనాల్ సార్ పాలనలో రాష్ట్రం మొత్తం నాశనం అయిందని అంటున్నాడు. రాష్ట్రంలో ఏడ చూసిన కబ్జాలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు, రౌడీ ఇజాలు మస్తు అంటే మస్తు పెరిగినాయంట. కొంచెం సుత అభివృద్ధి అనేదే జరగలేదని జనాలతోనే చెప్తున్నాడు. అందుకే సార్ సైకిల్ గుర్తు పార్టీ మన చంద్రబాబు సార్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ మస్తు డెవలప్ అవుతుందని సార్ మాట్లాడుతున్నాడు. విను రూపాయలు సార్ మాటలు. ఒక నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎందుకు అడుగులు వేశారంటే, ఈయనతోటి ఉంటే నేను కాదు మా అనకాపల్లి బాగుపడతాడు. అనకాపల్లి కోసం నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. అనకాపల్లి అభివృద్ధి కోసం నేను పాటుపడాలి, మా ప్రజల్ని బాగా బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలి, ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి నేను జనసేనలో జాయిన్ అయ్యాను. కాబట్టి మన రామకృష్ణ గారికి, అలాగే మా ఎంపీ గారు సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఇద్దరికీ అద్భుతమైన మెజార్టీని ఇచ్చి ఒకరిని పార్లమెంటుకి, ఒకరిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనకాపల్లి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ జై జనసేన జై కూటమి. సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏంటి ఎలా చేశారు, ఒక దుర్మార్గుని ఎదుర్కోవాలంటే 3 పార్టీల ఐక్యత. అక్కడ బీజేపీ ఏమీ తక్కువగా కాదండి. ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే అదే మా నీతి నిజాయితీ, అదే పవర్ ఆఫ్ గ్లాస్. ఆయన మొన్న చెప్పింది కూడా అదే, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్దని. ఆయన మరి ఒక ప్రధానమంత్రి మొన్న మీటింగ్ వచ్చాడంటే వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు వచ్చి మీటింగ్లో ఎలా పాల్గొంటారు? పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఉన్నాడు కదా జమ్మలగడ్డ రాంబాబు ఏదో పేరు, అది ఏంటంటే ఎవరితో పొత్తు, బీజేపీతో పొత్తు ఎత్తుకుంటుంది అన్నారు. అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి పడుతుంది కింద, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇలాంటి దరిద్రులతో నేను ప్రతిసారి బై రోడ్డు వెళ్తుంటానండి. నేను ఫ్లైట్కి కూడా వెళ్ళను. వెళ్ళి ప్రతి గ్రామాల్లో ప్రతి చోట నేను అడిగిన ప్రతి చోట ఒకే మాట చెప్తున్నారు, ఏంటంటే ఈసారి మార్పు తథ్యం ఉంది. 136 సీట్లు, 20 పార్లమెంట్ సీట్లు గ్యారంటీగా కూటమి.